వినిపిస్తుంది. అదే ఒక గడిచిన సంవత్సరం మేము 6 నెలలు అమెరికాలో ఉంటాము. తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి రావాలంటే కుదరలేదంటే ఇన్ఫ్యాక్ట్ ఎండలకు భయపడ్డాను, అంతే ఏం లేదు. సరే, ముందర ఇప్పుడు ప్రార్థన చేసుకుందామంటే వాక్యంలోకి వెళ్ళే ముందర మహాగరుడ గొప్ప దేవ, ఈ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములైనా ప్రభా, మరి నీ వాక్యాలనైనా నీ ప్రియబిడ్డలతో మరి షేర్ చేసుకోవడానికి నాకు అర్హత ప్రసాదించినందుకే ప్రభా నీకు వందనాలైనా. మీరే అధ్యక్షత వహించినైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వేడుకుంటున్నాం తండ్రి. నన్ను మరుపరిచి మీరే నీ ప్రియబిడ్డలతో మాట్లాడాలని వేడుకుంటూ ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందరు తగిన జాగ్రత్తలు తీసుకొని మరి బయటికి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాను. సరే, మనం వాక్యంలోకి వెళ్దామండి. ఈ బైబిల్ గ్రంథం అనేది మనకు దేవునికి ఒక వారధి లాంటిది, వంతెన. ఆ కొండ నుంచి ఈ కొండకు వెళ్ళాలంటే ఇప్పుడంటే మనకు చాలా ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయి, బస్సు, రైలు, ఇంకా సమ్ అదర్ థింగ్స్. ఇంతకుముందు అయితే మరి మనకు చాలా కష్టంగా ఉండేది, వంతెనల మీద ఆధారపడి మనము అటు ఇటు వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మనకు మన దేవునికి ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటిది. యేసు ప్రభు మనల్ని రమ్మని పిలుస్తున్నప్పుడు మనం వెళ్ళటం చాలా ఆవశ్యకమైనది. మరి ఈ బైబిల్ గ్రంథం అనేది ఎన్నో విషయాల నియమ నిబంధనల సమాహారం. దీనిలో మరి ప్రతి ఒక్క కాగితం పేజీలో కూడా మరి దేవుని యొక్క గొప్పతనం కనపడుతుంది. దేవుని గురించి మరి మనము తెలుసుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు నిజానికి. కాకపోతే మనం ఆయన ఆరాధనలో, ఆయన స్తుతించడంలో ఎంత ఎక్కువ టైము గడిపితే ఆయన మనల్ని మనకు తనను తాను రివీల్ చేసుకుంటూ వస్తాడు, ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. అందువల్ల మనము ఆయన గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే మన ఆత్మీయ మార్గానికి, జీవితానికి అది ఎంతో మంచిది. చాలామంది మహామహులు మరి ఆయన గురించి తెలుసుకోవాలని, మరి ఆయనతో మరి సమయం గడపాలనేసి ఈ బైబిల్ గ్రంథాన్ని ఎంతో పఠించారు, ధ్యానం చేసినారు, ఆరాధించినారు. మరి దేవుని యొక్క అంత గొప్ప దేవుని మనం తెలుసుకోవాలంటే మనకున్న శక్తి సామర్థ్యాలు సరిపోవు. మనము ఆయన మీద ఆధారపడాలి. అప్పుడే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో? తనని గురించి, దేవుడి గురించి తెలుసుకుంటాడు. మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఆయన మనం చేయమన్న విషయాలు మనము చేయాలి. అవి నిజానికి చాలా కఠినతరమైనవి కావు, కష్టమైనవి కావు, సులభమైనవే. దేవుడు తన బిడ్డలను కష్టపెట్టాలనే ఉద్దేశం దేవుడు లేదు. సో ఆయన మనకు మీరు ఈ పని చేయండి, అప్పుడు నన్ను నేను రివీల్ చేసుకుంటాను అనేసి కొన్ని విషయాలు చెప్పాను. ఆ విషయాలు ఏంటో మనము చూసుకుందామండి. కొన్ని విషయాలు చూసుకుందాం. మొదటగా యేసుక్రీస్తు ప్రభువు మీద మనము నమ్మకం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు? మనము పాప బంధకాల్లో ఉన్నప్పుడు, అవిధేయంగా ఉన్నప్పుడు మరి దేవుడు ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన, మరి మనము ఏనాడో నశించిపోయి ఉండేవారు. త్యాగం చేశారు. అపోస్తలుల కార్యము 16
ఆ 30 అయ్యలారా సో ఆ పై వచనాలు మనం చూసినట్టయితే మనకు ఒక విషయం తెలిసింది. వాళ్ళందరినీ మనం మరి కూడా తునాతులేదు. ఎవరైనా వచ్చి ఒక కంసాలు వచ్చి వాటిని కొట్టాడా? కొట్టలేదు. మహిమ ద్వారా మాత్రమే అది జరిగింది. సో మరి ఆయన చేసిన ఈ మహత్కార్యము మరి ఆ జైలను కూడా, ఆ వార్డెన్ కూడా, జైలు వార్డెన్ కూడా మరి ప్రభావితం చేసింది. అయ్యా, నేను ఇటువంటి గొప్ప రక్షణ పొందడానికి ప్రభు విశ్వాసప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందునని చెప్పారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన రక్షణ పొందితే మనకేం జరుగుతుంది? మనకేమైనా ఆస్తులు, అంతస్తులు వస్తాయా? భవనాలు, కారులు వస్తాయా? కాదు, రావు. వీటన్నిటికంటే గొప్ప పరలోక రాజ్యం మన సొంతమైతే. ఇహలోకంలో మనం ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటున్నాము. పరలోకము మన సొంతమైనప్పుడు, రక్షణ పొందడం ద్వారా, మనం విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకం మన సొంతమైనప్పుడు మనం అందరికంటే కూడా ధనవంతులు. ఈ బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వీళ్ళందరికంటే కూడా మనము గొప్పవాడు. సో అందువల్ల మనము యేసయ్యందు నమ్మకం ఉంచాలి. నా మీద నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, మీ జీవితాల్లో అద్భుత కార్యాలు ఎన్నో చేస్తారనేసి దేవుడు చెప్తున్నాడు. రెండో విషయానికి వస్తే, ప్రభు కొరకు జీవించడం అనేది మన ప్రయారిటీగా ఉండాలి. ఇక ఆ విషయం ముందు మనం ఏ విషయాలైనా కూడా పక్కన పెట్టాలి. ప్రభు జీవితం, ప్రభు కొరకే అన్ని పనులు చేయాలి, అన్ని కష్టాలు కూడా ఎదుర్కోవాలి. అప్పుడే దేవుడు తనను తాను మనకు ప్రత్యక్షపరచుకుంటాడు. అపవాది మరి ఎన్నో ఆకర్షణలు కలుగజేస్తాడు. ప్రభువును తెలుసుకునే మార్గంలో మనకు ఎన్నో ఆకర్షణలు కలుగజేస్తాడు అపవాది. వాడి మెయిన్ టార్గెట్ ఏంటి? మనము ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు. ఫోన్స్ అని, టీవీస్ అని, ఇంకా అనేకమైన ఆకర్షణలు వాడు మనకు క్రియేట్ చేస్తాడు. మన కాన్సన్ట్రేషన్, దేవుని మీద మనం ఉంచిన కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాడు డిస్ట్రాక్ట్ చేయడానికి అనేసి, అంటే మన ఫోకస్ అంతా కూడా పక్కకు తప్పించడానికి అనేసి అపవాది ప్రతి క్షణము ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనం దాని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలా? దేవుని యొక్క సహాయం తీసుకోవాలి. అప్పుడే మనము ఈ అపవాది కల్పించే శోధనలు అన్నిటి నుంచి కూడా మనము బయటపడగలం. ఈ రోజుల్లో చాలామంది మదర్స్ తమ పిల్లలకి మరి అన్నం తినిపించేటప్పుడు ఏం చేస్తున్నారు? ఫోన్స్ చూపిస్తున్నారు, టీవీస్ చూపిస్తున్నారు, కార్టూన్స్ అవి. అంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి? పిల్లవాడు, పాప తినాలి, దట్స్ ఆల్. కానీ అదే మనం అలవాటు చేస్తే ఇంకా అది లేకుండా పిల్లవాడు అన్నం తినడు. అదొక అడిక్షన్గా తయారవుతుంది. అది చాలా మరి భయంకరమైన అడిక్షన్గా తయారైనప్పుడు దాని నుండి మనము బయటపడేయలేదు పిల్లలు. అది ఉంటేనే నేను అన్నం తింటా అంటాడు వాడు. సో మరి ఎంతో టైం వేస్ట్ అవుతుంది. మరి పిల్లవాడి ఫోకస్ అంతా కూడా ఇంకా దేని మీద ఉండదు. కానీ అటువంటిది మదర్స్ అంతా కూడా మరి గుర్తు పెట్టుకొని మరి పిల్లవాళ్ళకి అటువంటిది అలవాటు చేయకుండా ఉండాలని నా మనవి. సో మరి ఇవన్నీ కూడా అపవాది కల్పించిన ఆకర్షణలే, శోధనలే. అటువంటి శోధన నుండి శోధనలో పడకుండా మనము దేవుని సహాయాన్ని తీసుకోవడం ద్వారా మనము దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోగలం. మత్తయి సువార్త 6:33 చూడండి. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట పెట్టుకొని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపు. ఎప్పుడు వెతకమన్నాడు? చివరిలో వెతకండి అన్నాడా? కాదు, మొదట వెతకండి అని చెప్పారు.
అప్పుడు మీకు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ కూడా పైవాక్షణాల్లో ఉన్నాయి. మనం ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, అటువంటివి ఏమి కట్టుకుందుమో అనే విషయాలన్నీ కూడా మరి అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయంట. మరి మన దేవుడు అంత గొప్పవాడు, అంత శక్తిమంతుడు. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు వాళ్ళను ఎవరు పోషించినారు? ప్రభువారే పోషించినారు. అంటే దాదాపు ఎంతమంది? 4 లక్షల మంది, దాదాపు 4 లక్షల మంది, ఇంకా ఎక్కువ మంది, పిల్లలు వృద్ధులు అందరు కలుపుకుంటే ఇంకా ఎక్కువ మంది. సో ఒక దైవజనుడు క్యాల్కులేట్ చేశాడు. ఏమని అంటే, అంతమంది జనులను పోషించడానికి రోజుకు రోజుకు 1500 టన్నుల ఆహార పదార్థాలు కావాలంట. ఒక టన్ను అంటే 1000 కిలోలు, అంటే ఒక 15,000, 1,500 టన్నులు ఒక రోజుకి, ఒక సంవత్సరానికి, 40 సంవత్సరాలకు మీరు క్యాల్కులేట్ చేయండి ఎంత ఆహారం కావాల్సి వస్తుందో. మరి వీళ్ళేమన్నా మన వెంట పుట్ట కట్టుకొని పోయినారా? లేదు కదా. మరి మన దేవుడు ఎంత అద్భుతమైన వాడు, ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు. మరి ఆయన మీద మనం డిపెండెంట్గా ఉండకపోతే మరి ఏం జరుగుతుంది తెలుసు కదా. అదేవిధంగా వాళ్ళ బట్టలు కూడా బాధపడలేదంట, చిరిగిపోలేదంట. అయ్యే అదేంట ఎంత విచిత్రం చూడండి. అవి మరి దేంతో కుట్టినారో, ఏ ఫైబర్తో మరి స్టిచ్ చేసినారో తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ చిన్న పాప కూడా బయటకు వచ్చినప్పుడు, ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు, ఈ పాప ఏజ్ ఎంతగా? 3 years. మరి 40 సంవత్సరాలు మరి అరణ్యంలో ఉన్నప్పుడు ఈ పాప వయసు ఎంత అవుతుంది? మరి 3rd yearలో ఉన్నప్పుడు ఆ పాప బయటకు ఫ్రాక్ చేసుకుని వచ్చింది. మరి 40 సంవత్సరాలు బయట అరణ్యంలో ఉన్నప్పుడు మరి ఏం జరిగింది అంటే, దేవుడు శరీరంతో పాటు బట్టలను కూడా ఎక్స్పాండ్ చేశాడు. అంత గొప్ప దేవుడు. మరి ఇంత మహిమ గలవాడు మన దేవుడు, ఇంత శక్తివంతుడు. ఎలా జరుగుతుందో మనకు తెలియదు. రాత్రి పడుకొని పొద్దున్న నిద్ర చేసేసరికి మన ఈ షర్ట్ పెద్దగా అట్లా చేశాడు దేవుడు. వాడు చెప్పులు తెగిపోలేదంట. మరి ఏ రబ్బర్తో కుట్టారో, మరి ఏ స్కిన్ దాంతో చేశారో తెలియదు. అదంటే వాళ్ళేంటి, ఇటువంటి మార్బుల్ స్టోన్ ఉన్న నేల మీద నడవలేదు, గ్రానైట్ స్టోన్స్ ఉన్న నేల మీద నడవలేదు. వాళ్ళు ఎగుడు దిగుడు ఉన్న అరణ్యంలో, రాళ్ళు రప్పలు ఉన్న ప్రదేశాల్లో, ముళ్ళు అవన్నీ ఉన్న ప్రదేశాల్లో వాళ్ళు నడిచినారు. కానీ వాళ్ళ చెప్పులు ఏమాత్రం కూడా తెగిపోలేదు, అరగలేదు. నేను చిన్నప్పుడు చెప్పులు కొన్ని స్లిప్పర్స్ వాడేవాడిని. చాలా రోజులు వాడి నాకు బోర్ కొట్టేది. ఎన్ని రోజులు వాడాలి. ఇట్లా అడిగితేమో అవి బాగున్నాయి కదరా, ఎందుకు ఇంకా కొత్తది ఎందుకు అంటే. సో ఒక్కొక్కసారి నేను ఏం చేసేవాడిని, అటు ఇటు చూసి మెల్లిగా నవారుని కోసేవాడిని, స్ట్రాప్స్ని కోసేవాడిని. నాన్న చెప్పులు అయిపోయినట్ట కొత్త గురించి. సో అప్పుడు మరి మన దేవుడు ఎంత గొప్పవాడు. మరి అన్ని విషయాల్లో మరి ఆయన కేర్ తీసుకున్నాడు. మరి వాళ్ళకు వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఏం క్యాన్స్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఉన్న 20 లీటర్ల క్యాన్లు, ట్యాంకర్స్ లేవు. అప్పుడు బండ నుండి వాళ్ళు తట్టితే అప్పుడు వాటర్ వచ్చింది. వాళ్ళు క్యాల్కులేట్ చేసిన ప్రకారము అక్కడున్న ప్రజలందరికీ నీళ్లు కావాలి అంటే వాళ్ళు ఎంతో పొదుపుగా వాడుకున్నా కూడా, మనం అంటే ఇప్పుడు ఎంత వేస్ట్ చేసినామో మనందరికీ తెలుసు. స్నానం చేయాలంటే 2 బకెట్ల నీళ్లు మటాచ్. అయితే వాళ్ళు ఎంతో పొదుపుగా వాడుకున్నా కూడా వాళ్లకు 1.15 gallons వాటర్ కావాల్సి వచ్చేది రోజుకి. మరి 46 లక్షల మందికి 40 సంవత్సరాలు మరి వాటర్ మరి ఎవరు ప్రొవైడ్ చేశారు? ఏడారుల్లో ఏరులై పారుతుంది వాటర్ మన ప్రభువు తలుచుకున్నప్పుడు. అటువంటి గొప్ప దేవుడిని మనము తెలుసుకోవాలి. సో మనము దేవుడి యొక్క అధికారానికి, ఆధిపత్యానికి లోబడినప్పుడు, సాతాను యొక్క ఆకర్షణల నుండి మనం తప్పించుకున్నప్పుడు
దేవుడు తనని తాను మనకు పరిచయం చేసుకుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, బైబిల్ మనకు దేవుడికి ఒక వారధి అనేసి. మూడో విషయం ఏంటంటే, మనం వాక్యాన్ని ప్రతిరోజు పఠించాలి, అనుదినం పఠించాలి. కొన్నిసార్లు మనకు టైం దొరికినప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేసి చదవచ్చు, ఒక్కోసారి మనకు టైం దొరకదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు వరకు ఫోన్స్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. ఆ ఫోన్స్లో అయినా కానీ మనము దాని బైబిల్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. కాకపోతే సాధ్యమైనంత వరకు బైబిల్ ఫిజికల్గా మాత్రమే మనము చదివినప్పుడు మనకు దీవెనలు మెండుగా వస్తాయి. ఏ చాప్టర్ ఎక్కడుందో, ఏ వచనం ఎక్కడుందో తెలుస్తుంది. ఫోన్లో ఏంటి మనకు జస్ట్ రెడీ టు యూస్ కదా అది. కాబట్టి మనం వాక్యాన్ని మనం ఎంత ఎక్కువగా ఆరాధిస్తే, చదివితే మనం దేవుడికి అంత దగ్గరగా వస్తాం. మన మనసు అనేది దేవుడికి అంత దగ్గరగా వస్తుంది. 2 తిమోతి 3:16-17 చూడండి. దైవజనుడు సన్నద్ధై ప్రతికారణతో పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగినటువంటి లేఖనము ఉపదేశించడంలో, ఖండించడంలో, తప్పుదిద్దుటంలో, నీతిని శిక్షించడంలో ప్రయోజనకరమై ఉన్నది. వెరీ గుడ్. దైవావేశం కలిగిన ప్రతి ఒక్క లేఖనం కూడా మనకు 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఉపదేశించడానికి, ఖండించుటకు, తప్పుదిద్దుకొనుటకు, నీతియందు శిక్ష చేయటకు ప్రయోజనకరమైనది. బైబిల్ చదవడానికి ముందర మనం కూర్చున్నప్పుడు, అది ఎక్కడైనా కానండి, కూర్చున్నప్పుడు ప్రభువా నేను ఇప్పుడు నీ వాక్యాన్ని చదవబోతున్నాను ప్రభువా, ఇందులోని మర్మాలను నాకు విషదపరచు, తెలియపరచు ప్రభువా అని మనము బైబిల్ చదవడం మొదలు పెట్టాలి. చాలా వరకు నేను అన్నోసార్లు ఎన్నో వాక్యాలు చదివాను, నాకు సరిగా అర్థం కాలేదు. అవి కొన్ని ఇంకా చాలా ఉన్నాయి కూడా. వాటికి నేను కొన్ని కామెంటరీస్ చూస్తూ ఉంటాను. సో మనం ఆ విధంగా మరి దేవుడిని సహాయం కోరినప్పుడు దేవుడు మనకు తన గురించి తాను తెలుసుకోవడానికి సహాయం చేస్తాడు, మనకు తెలుసుకోవడానికి సహాయం చేస్తాడు. మరి మనం తప్పు చేసినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వారేంటి మా పిల్లవాడే కదా అని గారాబం చేసింటారు కొంతమంది. ఎటువంటి తప్పు చేసినా కూడా వాడిని శిక్షించకుండా వదిలేస్తారు. కానీ మరి మనం బైబిల్ చదివినప్పుడు అటువంటి తప్పు చేస్తున్న వాడిని గద్దించవలసిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే వాడు దారి తప్పిపోతాడు. దారి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా ఉన్నాడో ఇందాక మనం చూసుకున్నాం, చదువుకున్నాం. సో అటువంటి దారి తప్పిన వాడిని మరి మళ్ళీ దారిలోకి తీసుకురావడం అనేది చాలా కష్టం. మరి ఇటువంటి బైబిల్లో మనం చదివినప్పుడు మరి మనకి అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎన్నో వాక్యాలు మరి తప్పు చేయరాదు, నువ్వు నీతిమంతుడుగా ఉండు అనేసి మనకు దేవుడు ఈ వాక్యంలో మరి ఎన్నో చోట్ల మనకు తెలియజేయబడింది. అందువల్ల మనము బైబిల్ చదవాలి. ఎంత ఎక్కువగా చదివితే మనం అంత ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం. మనం ఆయన్ని మనం మన మనసులో ఉంచుకున్నప్పుడు ఇంకా సాధారణమైన చోటు ఉంటుందా? ఉండదు. వాడికి స్థలమే ఉండనప్పుడు వాడు మనల్ని ఏ విధంగా డిస్ట్రాక్ట్ చేస్తాడు, ఏ విధంగా తన ఆకర్షణలకు వాడు లొంగ తీసుకుంటాడు. కాబట్టి ఇది కూడా మనం ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలి. దేవుడి గురించి తెలుసుకోవడానికి మనము బైబిల్ గ్రంథాన్ని, ద మోర్ వీ రీడ్ ద బైబిల్, ద మోర్ వీ నో అబౌట్ ద గాడ్. అందువల్ల మనం దేవుడి యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథాన్ని డీప్గా చదవాలి. నువ్వు ఒక రోజు ఒక చాప్టర్ కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకోవద్దు. నువ్వు చదివినది కొంచెమే అయినా, ఒక 5-6 వాక్యాలే అయినా, దాంట్లో ఉన్న ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. బైబిల్ చదవడానికి, నువ్వు బైబిల్ కంప్లీట్ చేయడానికి నీకు ఎంతో టైం పట్టొచ్చు, 1 సంవత్సరం పైగా పట్టొచ్చు. అయినప్పటికీ ఫార్మల్గా నేను బైబిల్ కంప్లీట్ చేయగలిగాను, 2 సార్లు నేను సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేయగలిగాను అని చెప్పుకోవడానికి కాకుండా, 2 సంవత్సరాల బైబిల్ ఒక్కొక్కసారి చదవడానికి 2 సంవత్సరాలైనా పట్టని, కానీ అందులో
ఉన్న మర్మాలను తెలుసుకోవడానికి సీక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సహాయాన్ని మనము తెలుసుకోవాలి. అప్పుడే మనం దేవుడి యొక్క మహిమ ఏంటో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. మనం ఎంత ఎక్కువగా ఆయన తెలుసుకుంటామో అంత ఎక్కువగా మనకు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం 75 కీర్తనలో దేవుడిగా చదివారు. తూర్పు నుండి కానీ, ఉత్తరం నుండి కానీ, అరణ్యం నుండి కానీ మనకు హెచ్చింపు కలగదు. మనకి ఎక్కడి నుంచి వస్తుంది హెచ్చింపు? దేవుని దగ్గర నుంచి. తన్ను ఘనపరచు వాడిని దేవుడు ఘనపరుస్తాడు. కాబట్టి మనం దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంతగా మనం దేవుడు స్థిరపడతాం. అండ్ ఈ సాతాను మనల్ని కదిలించాడు. ఇంకొక వాక్యం చూద్దామండి. ఇతరులను మనము క్షమించగలుగుతాం. అది మనకు దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ. ఇతరుల మీద మనము కోపంగా, వాడు మనకి ఏదో చేశాడు, తప్పు చేశాడు, మన పట్ల దారుణంగా ప్రవర్తించాడు అని మనము మన మనసులో ఉన్నంత కాలము అది మనల్ని కుంగదీస్తూనే ఉంటుంది. మన ఎముకలను కుళ్ళింపజేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇతరులను క్షమించాలి, వదిలేయాలి. నువ్వు నాకు ఈ తప్పు చేసినావు అంటే అతన్ని డైరెక్ట్గా పిలిచి నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పనవసరం లేదు. మన మనసులో అనుకుంటే చాలు, నేను అతన్ని క్షమించినాను, అతను నా పట్ల ఈ ఘోరమైన పాపం చేసినా కూడా, తప్పు చేసినా కూడా నేను అతన్ని క్షమిస్తున్నాను. దేవా, నీకే ఈ బాధ్యత అప్పగిస్తున్నానన్న దేవుని మీద వదిలేసినప్పుడు గాడ్ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. మన హృదయాన్ని, మన మనసును ఫ్రీ చేసేస్తాడు. ఆ భారాన్ని నుండి మనల్ని తప్పిస్తాడు ప్రభువు. 6 లూకాసు వార్త 6:37 చూడండి. లూకాసు వార్త 6:37. తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని వచ్చి తీర్పు తీర్చబడదు. నేరు మోపకుడి, అప్పుడు మీ మీద నేరు మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. చాలమ్మా. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. మరి మనం తప్పు చేసినప్పుడు ఏంటి అని మీరు అడగచ్చు. దేవుడు మన హృదయాన్ని అక్కడ చూస్తున్నాడు. ఇతరులు మన పట్ల తప్పు చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు మనం క్షమిస్తున్నాం. అప్పుడు మన హృదయ వైశాల్యాన్ని మనం చాటుకుంటున్నాం. మరి మనం తప్పు చేసినప్పుడు దేవుడు మరి మన కంటే కూడా ఎంతో విశాలమైన హృదయం గలవాడు, క్షమా హృదయుడు. మనం తప్పు ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు కూడా మన తప్పులను క్షమిస్తాడు. కాబట్టి మనం ఇతరుల మీద గ్రడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎంత తొందరగా ఆ పరిస్థితి నుండి మనము పక్కకు తప్పుకుంటామో అంతే తొందరగా మనకు దేవుడి నుంచి సమాధానము కలుగుతుంది. మరి మనం ఇటువంటివి ఆచరించవలసిన విషయాలు. ఇంకో విషయం ఏంటంటే, దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటారు. థ్యాంక్స్ గివింగ్. పాస్టర్ గారు ఇందాక చెప్పారు, ఎప్పుడు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ పనైనా కానీ, ఎంత మేలైనా కానీ. నేను ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నానంటే నాలో ఊపిరి ఉండబట్టే నేను చెప్తున్నాను. నాలో బలము, శక్తి ఉంది కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. అందుకే మనము దేవుడికి స్తుతులు చెల్లించాలా, కృతజ్ఞతలు చెల్లించాలా. ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా ఎవరైనా నాకు మంచినీళ్ళు తెచ్చిచ్చారంటే థ్యాంక్ యూ అండి. అది బయట వాళ్ళనే కాదు, ఇంట్లో భార్య, భర్తలు, పిల్లలు ఎవరు ఆ పని చేసినా కూడా మనము వారికి థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞత తెలియజేసినప్పుడు మరి మనము మంచి వాళ్ళగా ఎంచబడతాం. ఇందాక పాల్ గారు అన్నారు, పాస్టర్ గారు, పిల్లోడు మరి ఫోన్ ఇచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాడు కదా, అరే దగ్గర రా అని చెప్పి వాడికి పాస్టర్ గారు హితబోధ చేశారు. అప్పుడు తన తప్పు తాను తెలుసుకున్నాడు పిల్లవాడు. బహుశా ఇంకా ఆయన ఆ పిల్లవాడు థ్యాంక్స్ చెప్పడం అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉండొచ్చు పాస్టర్ గారు, ఐ బిలీవ్. సో మన ప్రతి విషయంలో కూడా మనము థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఆ థ్యాంకింగ్ నేచర్ అనేది మనలో ఉన్న ఒక ఆటిట్యూడ్ని చేంజ్ చేస్తుంది. ఆ ఆటిట్యూడ్ చేంజ్ అయినప్పుడు మన లైఫ్ కూడా మారుతుంది. ఎందుకంటే గ్రేట్ఫుల్నెస్ అనేది మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో
అది మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఈ పనైనా కానివ్వండి, ఇందులోనైనా కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనము మనలో థ్యాంకింగ్ నేచర్ ఉన్నప్పుడు అది మనకు దేవుడికి ఇష్టమైనదిగా ఎంచబడుతుంది. అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మన జీవితంలో. ఇతరులు నోటీస్ చేసేదంతగా మన లైఫ్ అనేది మారిపోతుంది. సో ఇంకోటి, ప్రే ఆల్ ది టైమ్స్ అండి. ప్రే ఆల్ ది టైమ్స్, రిజాయిస్ ఆల్ ది టైమ్స్. ఎప్పుడు కూడా మనము ప్రార్థిస్తూ ఉండాలా, దేవుని యందు ఎప్పుడు కూడా మనము సంతోషిస్తూ ఉండాలి. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5:17 చూడండి. ఎవడనో కీడును ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలనా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇప్పుడు యేసుక్రీస్తు బిడ్డ అన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనేది మరి జీవితంలో ఒక భాగంగా ఉండాలి. మనం ఉదయం లేస్తూనే ఆహారాన్ని, దాహాన్ని ఏ విధంగా అయితే మనం తీర్చుకుంటూ ఉంటామో, ప్రార్థన అనే దాంతో కూడా మన ఆత్మీయ జీవితాన్ని సంతృప్తిపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రార్థన అనేది మరి ఎన్నో విషయాలను కదిలింపజేస్తుంది. మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు, మనం కన్నీళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు, సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కూడా మనము ప్రార్థన చేయాలి. నాకు ఇంత బాధ ఉంది, నేను ఎట్లా ప్రార్థన చేస్తాను అనేసి అనకూడదు. ఆ కష్ట సమయంలోనే మనము రుజువు చేసే ప్రార్థన కంటే, ప్రార్థనలో గడిపే సమయం కంటే మనం ఇంకా ఎక్కువ సమయము గడపాలి. ఎందుకంటే ప్రార్థన అనేది సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడి లేదు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి లేదు. అది ప్రార్థన అనేది మనం నిత్యం కొలిచే ఆ యేసయ్య మీద ఆధారపడి, మనం ఎంతగా మనల్ని తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు నిన్న, నేడు, రాబో రోజుల్లో కూడా ఏకరీతిగా ఉన్నవాడు. మరి తన ఉన్నప్పుడు మరి ప్రజలకు మరి ఎన్నో మేలు చేశాడు ప్రభు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఎన్నో మేలు చేశాడు. మరి అటువంటి వారందరికీ తన ప్రార్థనలో మరి దీవెనలు ఇచ్చినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మనకు సహాయం చేయడా? చేస్తాడు. మనకున్న ఏకైక అండ్ లాస్ట్ రిసార్ట్ ప్రార్థన ఒకటే. ఇప్పుడు నా దగ్గర ఎంతో డబ్బు ఉండొచ్చు, ఎంతో పలుకుబడి ఉండొచ్చు, కానీ ఈ పలుకుబడి డబ్బు కొన్ని విషయాలు అవసరం రాదు, మనకు సహాయం చేయలేదు. కాబట్టి అటువంటి విషయాల్లో మరి అటువంటి టైమ్స్లో, అటువంటి సమయాల్లో మనము దేవుడికి మరి ఎంత ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. తన బిడ్డలు చేసే ప్రార్థన ఆలకించడానికి దేవుడు ఎల్లప్పుడూ సమీపంగా ఉంటాడు. ఆయన చెవులు నిక్కరించి ఉంటాడట. అంటే మనం మెలిగి ప్రార్థన చేస్తే తనకు వినపడదేమో అనే ఉద్దేశంతో, ఎటువంటి శబ్దాల నుంచి దానికి డిస్ట్రాక్షన్ కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు చెవియగి ఆలోచిస్తాడు. అటువంటి గొప్ప దేవుడు ఉన్నప్పుడు, అటువంటి ధనవంతుడైన దేవుడు మనకున్నప్పుడు మనం ఏ విషయంలోనూ బాధపడాల్సిన అవసరం లేదు. ఈ కష్టాలు, కన్నీళ్ళు అనేవి టెంపరీ మాత్రమే. వీటి నుండి మనకు విముక్తి కలిగించేవాడు దేవుడే. ఆ విముక్తి కలిగించే సాధనము ప్రార్థన. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి అని చెప్పాను నేను. 10 మందిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమని మత్తయ్య గారు చెప్పారు. అప్పుడు మనం ఇంకా మన నోరు తెరిచి దేవుడికి మరి ప్రార్థన చేసుకోవచ్చు, విజ్ఞాపన చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రార్థన అనేది మరి మనం గట్టిగా చేస్తేనే ప్రార్థన అని కాదు, మన మనసులో కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రార్థన. వెదర్ యూ ప్రే లౌడ్లీ ఆర్ నువ్వు
పెదాలు కదిలించి ప్రార్థన చేసినా, అసలు కదిలించకుండా ప్రార్థన చేసినా, మనసులో ప్రార్థన చేసినా అది వినగల శక్తి మన దేవుడికి ఉంది. ఇంకోటి, ప్రార్థన అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. మనం ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ హాల్లో చేసుకోవచ్చు, కిచెన్లో చేసుకోవచ్చు, మనం ఈవెన్ వాష్రూమ్లో కూడా ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నేను ఉంటాను బాబు అని కండిషన్ పెట్టలే. కాబట్టి ప్రార్థన అనేది మనము ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకోటి, పోస్టర్ అనేది ప్రార్థన చేసేటప్పుడు ఫలానా విధంగా నేను ప్రార్థన చేయాలి అనే విషయం కూడా దేవుడు ఒక కండిషన్ పెట్టలే. మనం మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసుకుంటే నేను వింటానని లేదు, కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే వింటాను లేదు. ఎక్కడైనా మనము ఏ విధంగా అయినా మనము కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. కాకపోతే చాలామంది దైవజనులు ఏమంటారంటే, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే అది మరి ఎంతో గొప్పది, దీవెనకరం ఉంటారు. నీ మోకాళ్ళు నల్లబడితే నీ మొహం తెల్లబట్టాలని దేవుడు చెప్తాడు. కాబట్టి మరి అటువంటిప్పుడు మనం సపోజ్ మరి పెద్దగా వయసు ఉన్నవాళ్ళు, అంటే వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేకపోవచ్చు, మోకాళ్ళ నొప్పులు ఉండొచ్చు. కాబట్టి అటువంటిప్పుడు మరి మోకాళ్ళ మీద ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనం కుర్చీలో కూర్చొచ్చి మనం బెడ్ మీద పడుకునైనా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి 24/7 రెడీగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఇటువంటి విషయాలు కొన్ని డిసిషన్స్ పెట్టుకోకూడదు. ఇదే విషయంలో ఇదే టైంలో ప్రార్థన చేసుకోవడానికి కూడా ఏమీ రూల్ లేదు. ఉదయం 5 గంటలకు లేస్తాను నేను, అప్పుడే ప్రార్థన చేసుకోవాలి, ఆ మిగతా టైం అంతా కూడా ప్రార్థన చేసుకోవడానికి అనుకూలం కాదు అని అనుకోవడానికి వీలేదు. ఆ విధంగా అవసరమే లేదు కూడా. ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు. ఉదయం లేస్తూనే మా మటుకు నేను విమలా గారు అయితే ఏం చేస్తామంటే, ఉదయం లేస్తూనే బెడ్ ఇంకా దిగకముందే ప్రార్థన చేసుకుంటాం. బహుశా మీరు కూడా అందరూ అసలు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ప్రార్థన చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలని మొదలు పెడతాం. మాకు బయటకు వెళ్ళాల్సి వస్తే వాక్యం చదువుకొని మళ్ళీ ప్రార్థన చేసుకొని బయటకు వెళ్తాం. ఇప్పుడైతే పాస్టర్ గారు మరి మంచి ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు, తెల్లవారుజామునే ప్రార్థన చేసుకోవటం అని. చాలా మంచి కాన్సెప్ట్ అది. ఉదయమే ప్రాతకాలమే మనము దేవుడికి సమీపంగా ఉండొచ్చు ఆ ప్రార్థన చేయడం ద్వారా. అఫ్ కోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాం మనము ఒకే చోట కూడుకొని ప్రార్థన చేయట్లేదు. ఆ విధంగా మనకు మరి దేవుడు ఇచ్చిన ఈ టెక్నాలజీ ఉంది కదా, జూమ్ కాల్ ద్వారా మీరు ప్రార్థనలో పాల్గొంటున్నారు, మనం ప్రార్థనలో పాల్గొంటున్నాం. ఎంత మంచి కాన్సెప్ట్ అది. మన మనుషులు ఉదయం లేస్తూనే యాజ్ క్లియర్ యాజ్ క్రిస్టల్, ఎటువంటి ఆలోచనలు మనలో ఉండవు, ఎటువంటి దోషాలు మనలో ఉండవు. ఉదయం లేచినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మన మనసు అని. అటువంటి ప్రశాంతతతో కూడిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకా ఆనందిస్తాడు. ఇంకొక విషయము, ఇతరులను ప్రేమించాలి చెప్పాడు దేవుడు. దేవుడి గురించి మనము తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు పై చెప్పిన అంశాలే కాకుండా ఇతరులను ప్రేమించండి, లవ్ అదర్స్ అని చెప్పాడు దేవుడు. లూకా 13:4-8 చదివితే అందులో ప్రేమ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. దాదాపు 8 విషయాలు అక్కడ ఉన్నాయి. లూకా 13:4 చూడండి. లూకా 13:4. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే కాదండి, లూకా కాదండి, 154. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమాన్యతగా నడవదు, స్వయోపదేశం స్థిరముగా విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. చూడండి చాలా ఇక్కడ మరి ప్రేమ గురించి ఎన్ని విషయాలు చెప్పారో చూడండి ప్రభువు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించు. అంటే ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మనము ఇతనే ప్రేమిస్తాం. అసూయ అనేది మనలో ఉండకూడదు, డంబం అనేది మనలో ఉండకూడదు. డంబం దేన్ని చూసుకొని మనం ఈగో ఫీల్ కావాలండి, గర్వపడాలండి.
మనం సొంతంగా మనం ఇవన్నీ సమకూర్చుకున్నామా? కాదు. మనకి ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చినవే. కాబట్టి మనం ప్రభు నుంచి పొందుకున్నాం. కాబట్టి మనం ఏ విధమైన విషయంలో మనము అహంకారంతో కానీ దంభంతో కానీ అంటే ఫాల్స్ ప్రెస్టీజ్ ఇవన్నీ కూడా ఉండకూడదు. ముఖ్యంగా అసూయ పడకూడదు అని చెప్తున్నాను. ప్రేమ అనేది మత్సరపడదు. అసూయ, ఎన్వి. ఈ ఎన్వి ఏం చేసింది? మరి ఏబేలు ఈ అసూయ ద్వారానే చంపబడ్డాడు. దేవుడు ఆయన అర్పించిన కానుకనే స్వీకరించినాడు, మరి నా కానుకను స్వీకరించలేదు అని ఆయన కయీను గారు ఆయన కోప్పడ్డాడు, అసూయపడ్డాడు. మరి అది చివరికి ఏమైంది? ఏబేలు ఈజ్ మర్డర్. మరి యోసేపు విషయంలో ఏమైందంటే అసూయ ఉన్నప్పుడు సొంత అన్నలే ఆయన్ను ఒక గుంతులో పడేస్తారు. ఇంకా దారుణమైన విషయమే జరిగేది. వాళ్ళు ఇంకొక రూపైన అడ్డుకోకబడింది. మరి ఇక్కడంతా మరి ప్రేమ ఏమైంది వీళ్ళ విషయాల్లో కదా? దారుణమైన విషయం అది. పరిస్థితులను బట్టి మన ప్రేమను మార్చుకోకూడదు. ఇది ఈజ్ నాట్ వాలటైల్. కాబట్టి మరి దేవుడు మనకు చెప్పినట్టు ఇతరులను ప్రేమించండి అని చెప్పినప్పుడు మరి అది ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞ. కాబట్టి తప్పకుండా మనము ఇతరులను ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులు లేని వాళ్ళను, విధవరాళ్లను ఆదరించండి అని దేవుడు చెప్పాడు. మరి దేవుడు చెప్పాడంటే మనము తప్పకుండా ఆచరించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎందుకంటే భర్త కోల్పోయిన వారు ఎంత కష్టాల్లో ఉంటారో నాకు బాగా తెలుసు. పిల్లల గురించి ఏమి, డైలీ సస్టెన్స్ గురించి కానీ వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో మనం అర్థం చేసుకోగలం. అటువంటి వాళ్ళని మనం చేరదీసి వాళ్ళకు మరి సహాయం చేయాలి. అప్పుడే మరి దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇంకా సహాయం చేస్తుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే మనం దేవుణ్ణి తెలుసుకోవడంలో ఒక సైనికుడి వలె మనము ఉండాలా అని చెప్తున్నాడు. సైనికుడు మరి వాళ్ళు యుద్ధం వచ్చినప్పుడు ఎటువంటి కష్ట పరిస్థితిలో ఉన్నా కానీ వాళ్ళు ఎదుర్కొని పోరాడతారు. చాలా విషయాల్లో లీవ్ శాంక్షన్ అయ్యి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు యుద్ధం వచ్చినప్పుడు ఆ లీవ్ క్యాన్సిల్ చేసి వాళ్ళను మళ్ళీ యుద్ధరంగానికి పిలిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి సైనికుడిగా ఉన్నప్పుడు మరి మనము దేవుని కొరకు పోరాడవలసి వస్తే అది మనకు ఒక గొప్ప భాగ్యంగా మనము ఎంచుకోవాలి. వచ్చిన అవకాశాన్ని మనము వదులుకోకూడదు. ఆ విధంగా మనం చేయకపోయినట్లయితే దేవుడికి మనకి ఇచ్చిన మన గోల్ మనము అకంప్లిష్ చేయలేము. ఎప్పుడు మనల్ని పిలుస్తాడా అన్నట్టుగా మన రెడీగా ఉండాలి, మనం సిద్ధంగా ఉండాలి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఆరాధనలో అంటే వాక్య పరిచర్యలో మీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికుల వల్లే ఉండాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు, కాల్ వస్తే అప్పుడు మీరు వెళ్ళాలి అని అందరితో చెప్తున్నారు. అందరూ సరే నేను వెళ్తాను, అవసరం వచ్చి నేను వెళ్తాను, దేవుడి కొరకు నేను కష్టపడతాను, సైనికుల వల్లే పోరాడతాను అనేసి అందరు చెప్తున్నారు. అప్పుడు అందరూ పాస్టర్ గారు ఆరాధన అయిపోయిన తర్వాత బయట అందరితో నిలబడి షేక్ హ్యాండ్ తీసుకుని ఈ మాట చెప్తున్నారు. అందరూ సరే అంటున్నారు. ఒక ఆయన మాత్రం నేను ఆల్రెడీ ఆర్మీలో ఉన్నాను పాస్టర్ అంటున్నాను. అరే అవునా, మరి అట్లంటే నేను ఓన్లీ మరి క్రిస్మస్కు ఈస్టర్కే నేను చూస్తున్నాను సంఘంలో అంటాడు. అంటే రండి దగ్గరికి వచ్చి చివరి చెప్తాడు, నేను పనిచేసేది సీక్రెట్ సర్వీస్లో అనేసి. అంటే ఓన్లీ మనం క్రిస్టియన్గా ఉండాల్సింది ఓన్లీ ఈస్టర్ మాత్రము అని క్రిస్మస్ కానీ అట్లా ఉండకూడదు. మనం అదర్వైజ్ సండే క్రిస్టియన్గా కూడా ఉండకూడదు. మనం మండే క్రిస్టియన్గా ఉండాలి. మండే అంటే MONDAY కాదు, రగులుతున్న క్రిస్టియన్గా ఉండాలి. కాబట్టి మనం అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకున్నట్లయితే మరి మనకు దేవుడు ఎంతో మరి సహాయం చేస్తాడు. అటువంటి గొప్ప కృప మనకు లభించాలని కోరుకుంటున్నాను. ఇంకొక లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తానండి. మనం సహించాలంట. ఎటువంటి కష్టం వచ్చినా కూడా మరి సహించాలి. 2 తిమోతి 2:12 చూడండి. 2 తిమోతి
సహించిన వారమైతే అంటే మరి ఈ సహనం అనేది మనం ఎంతో నేర్చుకోవాలి. సహించగలగడం అనేది మనం నేర్చుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సహించగలిగితే మరి మనకు దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. యోబు మరి ఎన్ని కష్టాలు వచ్చినాయి చూసారా ఆయనకు. చాప్టర్ బిగినింగ్ అధ్యాయం అంటే ఆ యోబు గ్రంథం బిగినింగ్లో ఆయనకి ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ ఎండింగ్లో మరి ఎన్నో ఆశీర్వాదాలు. అంటే ఈ మధ్యలో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, అంటే గొప్ప శ్రమ, గొప్ప దీవెన. మధ్యలో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, గొప్ప సహనం. ఆయన సహించగలిగాడు కాబట్టి మరి ఎంత కష్టం వచ్చినా, శరీరం ఎంత కుళ్ళిపోయినా సహించాడు. నా దేవుడు నన్ను ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని సహించగలిగాడు కాబట్టి మరి ఆయనకు చివరికి ఆ యోబు గ్రంథం చివరికి ఆయనకు రెండంతలుగా ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మనం కూడా సహనంతో ఉండినట్లయితే దేవుడు మనల్ని రెండంతలుగా దీవిస్తాడు. ఇంకా ఎక్కువ సహనంతో ఉన్నట్టయితే మరి ఇంకా ఎక్కువగా దీవిస్తాడు. గొప్ప శ్రమ, గొప్ప సహనం, గొప్ప దీవెన. ఇది మన జీవనంలో మరి మనము జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే మరి దేవుడు ఇంకా ఎంతో ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము ఈ విషయాల ద్వారా మరి దేవుడిని తెలియనప్పుడు మన జీవితం అనేది ధన్యం అవుతుంది. అటువంటి గొప్ప అవకాశం మనకు దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఇంతటితో నేను చూస్తున్నాను. దేవునికి వందనములండి. థ్యాంక్ యూ సార్. అనేక విషయాలు దేవుడి గురించి, దేవుడు తెలుసుకోవడం అనే విషయాన్ని గురించి మనము నేర్చుకున్నామండి. అది చెప్పుకోవడం వాక్య భాగాలు బాగా